గోదావరి పుష్కరాలకు తరలి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను నడపడమే కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్యం పాటించేందుకు 24 గంటలు సిబ్బందిని అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు రైళ్లకు సంబంధించిన సమాచారం అందించేందుకు స్టేషన్ల వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు రైల్వే పరంగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్తో మా ప్రతినిధి ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కర స్థానాలను ఆచరించేందుకు లక్షలాది మంది సిద్ధమవుతున్నారు. వారిని తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయమై తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పుష్కరాలకు ఎంతమంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు? దానికి సంబంధించి ఎన్ని రైళ్లు ఏర్పాటు చేశారు మీరు? పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని, గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రధానంగా 7 రైల్వే స్టేషన్స్లో విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కొవ్వూరు అండ్ రాజమండ్రి 827 ప్రత్యేక ట్రైన్స్ని ఈ సందర్భంగా ప్రయాణికులకి అనుగుణంగా, ప్రయాణికుల యొక్క అవసరాలకు అనుగుణంగా నడపడం జరుగుతుంది. ఈ పుష్కర స్థానాలకు వచ్చే రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక రైళ్లు కూడా ఏ తేదీలు నడుస్తున్నాయి, ఏ ప్రాంతాల మధ్య నడుస్తున్నాయి? ఈ ప్రత్యేక రైళ్లు మనకి ఈ పూర్తి పుష్కర పీరియడ్ అంటే 14th నుంచి 26th వరకు నడపడం జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి, రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి రాజమండ్రిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి దగ్గరికి చాలామంది ప్రయాణికులు ఒరిస్సా నుంచి కానీ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, లేకపోతే ఈవెన్ ఖమ్మం ఆ ఏరియాస్ నుంచి కూడా వెళ్ళే వారి యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన రైళ్లు నడుపుతున్నాం. సుమారుగా మనం గోదావరి, ముఖ్యంగా గోదావరి స్టేషన్ కానీ, కొవ్వూరు స్టేషన్ కానీ, లేకపోతే రాజమండ్రి స్టేషన్లో ప్రతి ప్రత్యేక రైలు ఆగుతుంది. ఇక్కడ సుమారుగా 457 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామండి టువర్డ్స్ దట్ డైరెక్షన్. 457లో 379 అన్రిజర్వ్డ్ అండి. అంటే కొన్ని చోట్ల మాకున్నటువంటి అవైలబిలిటీని బట్టి స్లీపర్ క్లాస్ బోగీస్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. కానీ ఈ స్లీపర్ క్లాస్ బోగీస్ కూడా అన్రిజర్వ్డ్గానే వెళ్తాయండి. అయితే 78 ట్రైన్స్ మాత్రం రిజర్వ్డ్ ట్రైన్స్ ఉన్నాయండి. ఆ 78 ట్రైన్స్లో ప్రయాణించాలనుకుంటున్న వాళ్ళు ఈ రోజున అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి. సో దాని ప్రకారం రిజర్వేషన్ చేయించుకునే అవకాశం ఉంది. ఈ రైళ్లలో కానీ, రైల్వే స్టేషన్లో కానీ ఈ పరిశుభ్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పరిసరాలంతా కూడా పరిశుభ్రతంగా ఉంచడానికి 24 hours టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట క్లీన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరందరూ అక్కడికి వచ్చినప్పుడు స్నానానికి వెళ్లే ముందు కానీ, స్నానం అయిన తర్వాత కానీ వచ్చినప్పుడు వారందరికీ వసతి సౌకర్యం అంటే షెడ్స్ ద్వారా వసతి సౌకర్యం, రాత్రిపూట ఇబ్బంది లేకుండా ఉండటానికి విద్యుత్ దీపాలతో పూర్తిగా సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కలిగించడం కూడా జరుగుతుంది. భద్రతంగా నిఘాకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిఘాకి సంబంధించినంత వరకు ఈ నేను చెప్పిన స్టేషన్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద మేళాల్లో జరిగేది ఏంటంటే కొంతమంది తప్పిపోవటం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని కూడా ఇమీడియట్గా అనౌన్స్మెంట్స్ ద్వారా వారికి తెలియచేయడానికి ఒక విధమైన ఒక సెక్యూరిటీ కంట్రోల్ కూడా అక్కడ ఉంటారు. సీసీటీవీలు ఏవైతే పెట్టారో దాన్ని అంతా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అక్కడ జరిగే నేరాలని ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీసు వారు అంటే ఆర్పీఎఫ్ వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ వ్యక్తి ఏదైనా అవసరంలో ఉంటే, రక్షణపరమైన అవసరంలో ఉంటే వారికి రక్షణ అందించడం, అలాగే పిక్ పాకెటింగ్ అని ఇలాంటివి జరుగుతుంటే ఇమీడియట్గా నేరస్తుల్ని పట్టుకుంటాం, ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం జరిగింది. అక్కడికి వచ్చే ప్రయాణికులు ఏదైనా వైద్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే ఇమీడియట్గా అటెండ్ చేయడానికి టీమ్స్ కూడా, డాక్టర్స్తో కూడిన టీమ్స్ని, హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. రిజర్వేషన్ చేసుకునే కౌంట్ల సంఖ్య పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్స్ అన్నింటిలో ఏటీవీ మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఏటీవీ మిషన్స్ ద్వారా ప్రయాణికులు బుకింగ్ కౌంటర్కి వెళ్లకుండా ఆటోమేటిక్గా అక్కడి నుంచి తీసుకుని టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే ఏటీవీ మిషన్స్ మ్యాన్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరిగినాయి. దీంతోపాటు మీరు ఇందాక అడిగినట్టు అడిషనల్ బుకింగ్ కౌంటర్స్ అండ్ విచారణ కేంద్రాలు కూడా, ఎంక్వైరీ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూస్ అనౌన్స్మెంట్స్ ఈ ఆల్ స్టేషన్స్లో, ప్లస్ డిస్ప్లే బోర్డ్స్. ఈ డిస్ప్లే బోర్డ్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రయాణికులకి చేరవేసే ఆలోచన జరుగుతుందండి. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయినాయండి.
ఒకవేళ మీ అంచనా కంటే ఇంకా ఎక్కువగా ప్రయాణికులు ఒకవేళ వచ్చినట్టయితే దానికి సంబంధించి ఏమన్నా అదనంగా రైలు ఏర్పాటు ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారు? ఖచ్చితంగా అవసరమైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడు ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి అలాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. పుష్కరాలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి రైలు సదుపాయం కల్పించడం సహా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్ గారు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యతో వెంకటరమణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.